మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎదిగే సమయమందు కొంత సమయం నీ వాక్యాన్ని మేము వింటూ నేర్చుకోవడానికి మా అందరికీ మీ సహాయ సహకారాలు మెండుగా దయచేయండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16 వచనాల్లో ఉన్న వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడండి. నీవు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం మా అందరికీ మీరు దయచేయండి. విన్న వాక్యాన్ని నాయన మరియా తన హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా మా హృదయాలలో భద్రపరుచుకొని విన్న వాక్య ప్రకారము జీవించడానికి మా అందరికీ మీ సహాయ సహకారాలు మెండుగా దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఈ రోజున మనం మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు మనం చదవగలిగితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. సరే, ఇది పేతురు గారు మొదటి పేతురు పత్రికను రాస్తూ, అంటే దేవుని కుటుంబము ఎలా భూమి మీద జీవించాలో తెలుపుతూ, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయ్యుండుడి అని, మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని ఇక్కడ మనకి పేతురు గారి ద్వారా ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. సరే, ఈ రోజున యేసు ప్రభువుల వారు ఎలాంటి వారు అంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు అన్న విషయం మనం గ్రహించాలి. యేసు ప్రభువుల వారు ఆయన దేవుడుగా పరిశుద్ధుడై ఉన్నాడు అని మనం గ్రహించాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, యెషయా ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఆకాశము తెరవబడడం, అత్యున్నత సింహాసనం మీద ఒక వ్యక్తి ఆసీనుడై ఉండడం, 6 రెక్కలు కలిగిన దేవదూతలు 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో తమ పాదాలను కప్పుకొని, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక గాన ప్రతిగానముల చేత ఆరాధిస్తున్నట్లుగా మనం చూడగలం. అలాగే యేసుక్రీస్తు వారు కోటాను కోట్ల దేవదూతల చేత, 4 జీవుల స్వరముల చేత, భూలోకమందున్న పరిశుద్ధుల చేత ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించబడుతున్న దేవుడై ఉన్నాడు. అందుకనే యేసయ్య భూమి మీద ఉండగా దయ్యాలు కూడా ఆయన్ని చూసి, నీవెవరవో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడు అని అవి సెలవిచ్చాయి. యేసుక్రీస్తు వారు కేవలం దేవునిగా మాత్రమే పరిశుద్ధుడు కాదు కానీ, ఆయన భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల జీవితకాలం అంతా కూడా ఆయన పరిశుద్ధుడుగా జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనకి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకునిగా పరిచయం చేస్తూ, ఆయన మనవలే అన్ని విషయాలలో శోధింపబడినప్పటికీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే మనకి ఆయనకి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే, మనము పాపానికి ప్రేరేపించబడి పాపంలో పడిపోయిన వ్యక్తులుగా ఉంటూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వారు పాపానికి ప్రేరేపించబడినప్పటికీ ఆయన పాప ప్రేరణను జయించి పరిశుద్ధునిగా జీవించి, ఆయన అంటాడు, నాలో పాపమున్నది అని మీలో ఎవరు నిరూపించగలరు అని ఆయన ప్రశ్నించినట్లుగా మనం చూడవచ్చు. ఈ రోజున నాయకులుగా ప్రధానంగా 3 శోధనలకి నాయకులు గురవుతూ ఉంటారు. అంటే ధనము విషయంలో పడిపోయేవారు కొందరు, స్త్రీ విషయంలో పడిపోయేవారు మరికొందరు,
అధికార విషయంలో పడిపోయేవారు మరికొంచెం మంది ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన కాలం అంతటిలో ప్రతి శోధనను జయించి ఆయన పరిశుద్ధుడిగా జీవించారు. అందుకనే యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించిన ఇస్కరియోతు యోధ, నేను నీతిమంతుణ్ణి సిలువకు అప్పగించాను అని దుఃఖపడినట్లుగా మనం చూడవచ్చు. అలాగే ఓటుకి నోటిచ్చుకున్నట్లుగా ధనాన్ని ఇచ్చి అబద్ధ సాక్షులుగా నిలబెట్టినటువంటి అబద్ధ సాక్షులకు తెలుసు యేసుక్రీస్తు వారు ఏ నేరము చేయలేదు అని. అలాగే పిలాతు తీర్పు తీర్చేటప్పుడు ఆయన మీద మోపబడిన నేరాలను ఆయన విని వీరు అసూయ చేతే యేసయ్యను పట్టించారు, కానీ ఈయన మరణానికి తగిన నేరం ఏమీ చేయలేదు అని పిలాతు తన చేతులు కడుక్కున్నాడు. అలాగే యేసును సిలువకు గురి చేస్తున్న అధిపతి యేసయ్య సిలువలో ఉన్నప్పుడు 12 నుండి 3 గంటల వరకు చీకటి కమ్మడం, భూమి కంపించడం, అనేక మంది పరిశుద్ధులు తిరిగి లేచి యెరూషలేంలో తన భక్తులైన వారికి కనిపించడం, ఈ సందర్భాలన్నీ చూసిన ఆ సైన్యాధిపతి ఈయన నిజముగా నీతిమంతుడు పరిశుద్ధుడై ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చారు. ఈ రోజున అదే యేసు ప్రభువుల వారు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు. అంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధత మనకు ఆదర్శవంతమైనది అని మనము గ్రహించాలి. ఈ రోజున చాలామంది హీరోలను హీరోయిన్లను ఆదర్శవంతులుగా తీసుకుంటూ ఉన్నారు. వారు ఎలాంటి బట్టలు ధరిస్తున్నారో వీరు అలాంటి బట్టలే, వారు వేసుకున్న ఆభరణాల వంటి ఆభరణాలే వేసుకుంటూ, అలాగే వారు ఎలా రెడీ అవుతూ ఉన్నారో వీరు అలాగే రెడీ అవుతూ, వారు నడిచినట్లుగానే నడుస్తూ, వారు మాట్లాడినట్లుగానే మాట్లాడుతూ, వారు తలెగరేసినట్లుగానే వీరు తలెగరేస్తూ అనేక మంది హీరోలను హీరోయిన్లను చాలామంది మనుషులు ఆదర్శంగా తీసుకుని వెంబడిస్తున్నారు. కానీ పరిశుద్ధతలో మనం ఆదర్శంగా తీసుకోవలసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అందుకని హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయం 1 నుండి 4 వచనాలలో యేసు వైపు చూచుచు అంటాడు. అంటే శ్రమలను భరించడంలో యేసయ్య దగ్గర మనం చూసి నేర్చుకోవాలి. శ్రమలను సహించడంలో కూడా యేసును మాదిరిగా తీసుకోవాలి. అలాగే అనేక విషయాలతో పాటు పరిశుద్ధంగా జీవించే విషయంలో కూడా యేసుక్రీస్తు వారిని మనం మాదిరిగా తీసుకుని ఆయన్ని అనుసరించాలి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు వైపే చూడాలి, యేసుక్రీస్తు వారినే తలంచుకోవాలి, యేసయ్య మార్గంలోనే మనము నడుస్తూ యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధులుగా భూమి మీద జీవించాలి. ఇక అందులో యేసుక్రీస్తు వారు పరిశుద్ధులు, యేసుక్రీస్తు వారి పరిశుద్ధత మనకి ఆదర్శం. మూడవదిగా యేసుక్రీస్తు వారి పరిశుద్ధత మనకి ఇన్స్పిరేషన్, అంటే ప్రేరణ కలిగిస్తుంది అన్న విషయం మనం గ్రహించాలి. ఈ రోజున మన శరీరంలో ఉన్న భోగాలు, మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి కొన్ని చిత్రాలైన విషయాలైనా, లేక సాతానుడైన కొంచెం మంది చెడ్డ స్నేహితులైన మనల్ని పాపము చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటారు. అంటే త్రాగడానికి, తినడానికి, విచ్చలవిడిగా తిరగడానికి, ఇలాగా అనేక విషయాలలో అనేక మంది మనల్ని ప్రేరేపించవచ్చు. కానీ కొందరు మాత్రమే మంచికి ప్రేరేపించేవారు ఉంటారు. ఒక రోజున కలకత్తా మహానగరంలోనికి వచ్చినటువంటి మదర్ తెరిసా గారు, ఆమె అనేక మంది అనాథలైన వారిని, దిక్కులేని వారిని, విధవరాండ్రను చేర్చుకొని వారికి సేవలు అందిస్తూ ఉంటే
కొంచెం మంది మత ఛాందస్సం కలిగిన వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఈమె అనేక మందిని మతం మార్చేస్తుంది అని భావించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేసి ఆమెను చెరసాలలో వేయించడానికి పోలీసులతో పాటు అనాథాశ్రమంలోనికి వెళ్ళారు. వెళ్ళే సమయానికి మదర్ తెరిసా గారు ఆమె ఒక కుష్ఠరోగికి అన్నం తినిపిస్తూ ఉంది. ఆ వ్యక్తి వాంతు చేసుకున్నప్పుడు 2 దోశలతో ఆ వాంతుని తీసుకుని సింకులో వేసి చేతులు కడుక్కుని వచ్చి మరలా భోజనం తినిపిస్తుంది. ఇది చూసిన కానిస్టేబుల్ గారు, మీరు కోరినట్లుగానే మదర్ తెరిసా గారిని నేను చెరసాలలో వేస్తాను, కానీ మీకు ఒక షరతు. అదేంటి అంటే ఆమె చేసినట్లుగా మీరు సేవ చేస్తానని ఒప్పుకుంటే అప్పుడు ఆమెను నేను చెరసాలలో వేస్తాను అన్నారు. వెంటనే వారికి మేము అనుకున్నది అంతా తప్పు, ఈమెదో మతం మార్చేస్తుంది అనుకున్నాం, కానీ ఈమె చాలా గొప్ప సేవ చేస్తుంది అని వారు ఇక ఎన్నడూ కూడా ఆమె జోలికి రాలేదు. ఈ రోజున అలాంటి మదర్ తెరిసా తల్లి గురించి మనం చూసినప్పుడు, చదివినప్పుడు, అలాంటి ఆమె గురించి విన్నప్పుడు అలాంటి విధంగా మనము సేవలు అందించాలి అనే ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా పరిశుద్ధంగా జీవించి నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా జీవించండి అని ఆయన మనకి ఏం చేస్తారు అంటే ప్రేరేపణ కలిగించే దేవుడై ఉన్నారు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది అన్నాడు. అంటే యేసయ్య మనల్ని కొన్ని విషయంలో ప్రేరేపిస్తారు, బలవంతము చేస్తారు. ఎందుకోసము అంటే ఆయన వలె భూమి మీద శ్రమ పడాలి అని, ఆయన వలె శ్రమలను సహించాలి అని, ఆయన వలె ప్రజలకు సేవనందించాలి అని, ఆయన వలె పరిశుద్ధంగా మనము జీవించాలి అని యేసుక్రీస్తు వారు మనకి ప్రేరణ కలిగిస్తారు. ఇక చివరిగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత మనకు ఆదర్శం, ఆయన పరిశుద్ధత మనకి పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రేరేపణ కలిగిస్తుంది. ఇక చివరిగా ఆయన పరిశుద్ధత మనము పరిశుద్ధంగా జీవించడానికి ఏం చేస్తుంది అంటే శక్తిని ప్రసాదిస్తుంది అన్న విషయం మనం గ్రహించాలి. ఈ రోజున సాతాను మనం చాలాసార్లు వాక్యం వింటూ ఉండగా వింటున్న వారిలో ఒక ఆలోచన పుట్టిస్తాడు, అమ్మో బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, అన్నిటినీ గైకొనడం అసాధ్యం, ఏదో కొన్నాటినైతే గైకొనొచ్చు కానీ అన్నీ గైకొనడం అన్నది అసాధ్యం అనే ఆలోచన పుట్టిస్తాడు. కానీ మనం చాలా జాగ్రత్తగా యేసయ్య జీవితాన్ని పరిశీలన చేస్తే ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ ఆయన గైకొన్నారు. ఒకవేళ ఏదైనా ఒక ఆజ్ఞను గైకొనకపోతే ఆ ఆజ్ఞ విషయంలో మనకి పాపము చేయడానికి మనకు ఒక అవకాశం ఉండేది. అమ్మో ఆయన దేవుడయ్యుండే అన్ని విషయాలను చేయలేకపోయారు కనుక మనం చేస్తే తప్పేంటి అన్న ఆలోచన మనకి వచ్చేది. కానీ యేసుక్రీస్తు వారు అన్ని ఆజ్ఞలు, తండ్రి ఆజ్ఞలను గైకొని మానవులందరూ కూడా దేవుని ఆజ్ఞలన్నిటినీ గైకొనడం సాధ్యమే అని ఆయన ఏం చేశారు అంటే మనకొక నిర్ధారణ లేక ఒక రుజువును మన ముందు ఉంచారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా జీవించడానికి మనకి ఎలా శక్తిని ప్రసాదిస్తాడు అంటే మనం ఎప్పుడైతే మనం చేసిన పాపాలను ఒప్పుకొని వదిలిపెడతామో యేసయ్య యొక్క రక్తము మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన మన దేహంలోనికి యేసుక్రీస్తు వారి ఆత్మ మనలోనికి వచ్చి నివసిస్తుంది. అందుకనే పరిశుద్ధాత్మను గురించి ఆయన ఏమన్నాడు అంటే నా వంటి వేరొక ఆదరణకర్తను మీకోసం పంపిస్తాను అన్నాడు. అందుకనే ఆ పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు వారి ఆత్మని అబ్బా తండ్రి అని మొర్రపెట్టుకునే కుమారుని ఆత్మని కూడా రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగా మనలోనికి వస్తారు.
ఆయన వాక్యము మనలో నింపబడుతుంది. ఇంకా చెప్పాలి అంటే మనం ప్రభు సంస్కారం ద్వారా ఆయన శరీర రక్తాలు మనలో ఇమిడి యేసయ్యలో మనలో యేసయ్య ఇమిడి ఉన్నప్పుడు ఆయన మనము ఏకాత్మగా మార్చబడతాము గనక ఆయన ఈ లోకంలో ఉండగా లోకాన్ని జయించినట్లుగా, అంటే శరీరాశను, నేత్రాశలను, జీవపు డంబాన్ని జయించిన యేసయ్య మనలో జీవిస్తాడు గనక ఆయన కూడా మనకేం చేస్తాడు అంటే మనము కూడా ప్రతి విధమైన పాప ప్రేరణను జయించడానికి శక్తినిస్తాడు. రెండవదిగా దేవుని ఆజ్ఞలన్నిటికీ లోబడి బ్రతకడానికి కూడా మనకి సహాయము చేస్తాడు. ఇది ఎంతవరకు వాస్తవం అని గనక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు ఒక చోట ఉన్న సమయంలో కొంచెం మంది రాయిలు తీసుకుని ఒక స్త్రీని తరుముకుంటూ వచ్చి ఆయన్ని ఒక ప్రశ్న అడిగారు. ఇదిగో మాకున్న చట్ట ప్రకారం తన భర్తను కాక వేరొక పురుషునితో ఉన్న స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని మా చట్టం చెప్తుంది, నువ్వేం చెప్తావు అన్నారు. యేసయ్య మౌనంగా ఉండి నేల మీద ఏదో రాస్తూ ఉండగా వారు మరింత పట్టి నువ్వేం చెప్తావో చెప్పమన్నప్పుడు యేసయ్య తలెత్తి వారితో అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అని సెలవిచ్చారు. వెంటనే వారు పరిశీలన చేసుకున్నారు. అమ్మో, ఆమె చేసినట్లుగానే మనం పాపం చేయకపోవచ్చు, కానీ ఏదో ఒక విషయంలో మనం తప్పు చేసిన వాళ్ళమే గనక ఇక మనకి ఆ విధంగా శిక్షించే అధికారం లేదని ఒక్కొక్కళ్ళు రాయి పడవేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యేసయ్య ఆమె వైపు చూశాడు. అమ్మ, ఎవరు నీకు శిక్ష విధించలేదు కదా అన్నాడు. అవును ప్రభువా, ఎవరు విధించలేరు అన్నాడు. అంటే ఆమెను శిక్షించడానికి అర్హత కలిగిన వాళ్ళు, ఏ పాపము లేనివాడు యేసయ్య ఆమెను శిక్ష విధించగలిగిన వాడు, కానీ ఆయన ఆమెను శిక్ష విధించకుండా ఆమెను అంటాడు, అమ్మ ఇక వెళ్ళి నీవు పాపము చెయ్యొద్దు, నేను నీకు శిక్ష విధించను అన్నాడు. అంటే ఈ రోజున సంసారులైన మనుషులనే వ్యభిచారులుగా మాట్లాడుతూ చూస్తున్న సమాజంలో మనమున్నాం. కానీ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా, అమ్మ నీకు ఎవరూ శిక్ష విధింపలేదు కదా, నేను శిక్ష విధించను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యవద్దని యేసయ్య సెలవిచ్చారు. అలాంటి యేసయ్య సేవలో సమరయ స్త్రీ లాంటి వారు, ఇలాంటి వ్యభిచారంలో పట్టబడిన వారు అనేక మంది తమ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ అనేక మందిని యేసయ్య యొద్దకు నడిపించినట్లుగా మనం చూడగలం. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పౌలు గారు కూడా తన గతకాల జీవితాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, నేను పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడనై ఉన్నాను అన్నాడు. కానీ అదే పౌలు యేసయ్య దర్శించిన తర్వాత ఏమంటాడు అంటే, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి జీవించండి అన్నాడు. అంటే ఒకప్పుడు యేసయ్యను నమ్మిన వారిని అవమానపరిచాడు, నిందించాడు, కొరడాలతో కొట్టి చెరసాలలో వేయించి చివరికి స్తెఫను లాంటి వ్యక్తులను సైతం చంపించినటువంటి పౌలు తన జీవితం ఎంతగా మారిపోయింది అంటే, నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి జీవించండి అని సెలవిచ్చే అంత మంచిగా అతని జీవితం రూపాంతరము చెందినట్లుగా మనం చూడగలం. ఈ రోజున యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆయన జీవితం పరిశుద్ధంగా బ్రతకడానికి మనకొక ఆదర్శం. మూడవదిగా ఆయన పరిశుద్ధత మనకు ప్రేరేపణ కలిగిస్తుంది పరిశుద్ధంగా బ్రతకమని. నాలుగవదిగా ఆయన పరిశుద్ధత మనము పరిశుద్ధంగా జీవించడానికి ఏం చేస్తుంది అంటే శక్తిని ప్రసాదిస్తుంది అన్న విషయం మనం గ్రహించాలి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను కూడా 2009లో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి
2012వ సంవత్సరం వరకు 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి 2013 నుండి ఇప్పటి వరకు ర్యాలింగ్లోను, అలాగే కొన్ని సంవత్సరాల కిందటి నుండి అత్తిలిలో నేను పరిచర్యం చేస్తూ ఉన్నాను. అయితే ఈ సేవలోనికి రాకమునుపు నాకుండే ఆలోచన ఏంటి అంటే, అమ్మో, దేవుని సేవ అంటే అది చాలా సిన్సియర్గా పరిశుద్ధంగా బ్రతకాలి. కనుక అలాగా దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకడానికి అమ్మో నేను ఇలాంటి సేవ చేయడం కష్టం అని నేను భావించేవాడు. కానీ తన సేవకు నన్ను పిలిచిన దేవుడే, ఏ సేవ అయితే నేను చేయలేను, ఇది అసాధ్యమని నేను అనుకున్నాను, ఆ సేవను చేయడానికి ఆయన ఏం చేశాడు అంటే నాకు శక్తిని ప్రసాదించాడు. ఈ రోజున నా పరిచర్యలో అనేక మంది అన్యులు కూడా దేవుని దగ్గరకు వచ్చి వారు ఏ వ్యసనాలకైతే బానిసలై ఉన్నారో వాటిని విడిచిపెట్టి వారు కూడా ఎలా బ్రతుకుతున్నారు అంటే దేవుని కోసం పరిశుద్ధంగా నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే జక్కయ్య కూడా యేసయ్య రాకమునుపు, తన ఇంటిలోనికి రాకమునుపు ఒక జలగా ఒక మనిషిలో ఉన్న రక్తాన్ని తాగేసినట్లుగా 10 రూపాయలు వసూలు చేయవలసిన చోట 100 రూపాయలు, 100 రూపాయలు వసూలు చేయవలసిన చోట 1000 రూపాయలు, 1000 వసూలు చేయవలసిన చోట 10,000 రూపాయలు వసూలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే ఒక ట్యాక్స్ కలెక్టర్గా కొన్ని కోట్ల రూపాయలను సంపాదించినట్లుగా సంపాదించాడు. కానీ యేసుక్రీస్తు వారు ఆ మేడు చెట్టు కిందకి వచ్చి, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది, నీవు త్వరగా దిగి రమ్మన్న వెంటనే అతడు త్వరగా దిగి వచ్చి యేసయ్యను తన ఇంటిలో చేర్చుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్యను తన ఇంటిలో చేర్చుకున్నాడో ఏం జరిగింది అంటే యేసయ్య దగ్గర ఒక తీర్మానం చెప్తున్నాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను దానికి 3 వేసి నేను తిరిగి వారికి అప్పగిస్తాను అని. వెంటనే యేసయ్య అతని గురించి అంటాడు, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. అంటే యేసయ్య జక్కయ్య ఇంటిలో అడుగుపెట్టిన వెంటనే జక్కయ్య ఇంటిలో ఉన్న పాపం, జక్కయ్య ఇంటిలో ఉన్న శాపం తొలగిపోయి అతడు దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాడు. అలాగే మనం సమరయ స్త్రీని గురించి కూడా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఆ యొక్క సమరయ గ్రామంలో, ఆ సుకారు అనే ప్రాంతంలో యాకోబు తవ్వించిన బావి దగ్గర ఉన్నప్పుడు ఈ యొక్క సమరయ స్త్రీ నీళ్లు తోడుకోవడానికి ఆ స్థలానికి వచ్చిన సమయంలో యేసయ్య ఆమెను చూసి ఆమెతో సంభాషిస్తూ, ఇదిగో నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది అంటే తన దగ్గర ఉన్న కొండను అక్కడ వదిలిపెట్టి ఆ గ్రామంలోనికి వెళ్ళి అనేక మందిని యేసయ్య యొద్దకు నడిపించింది. అంటే తన పాప జీవితాన్ని వదిలి దేవుని కోసం అనేక మందిని నడిపించే ఒక గొప్ప వ్యక్తిగా ఆమె మార్పు చెందింది. అందుకనే ఈ రోజున మనము నమ్మిన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా ఆ పరిశుద్ధతను ఆదర్శంగా తీసుకుని ఆ పరిశుద్ధతను మనము ఆ పరిశుద్ధత చేత ప్రేరేపించబడి మనము కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని శక్తి కోసం మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఉదాహరణకి పౌలు తన శరీరంలో ఉన్నటువంటి ఒక ముళ్ళు తొలగిపోవాలి అని ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. అలాగే మనం ఏ పాపాన్ని, వ్యసనాన్ని అయితే విడిచిపెట్టలేకపోతున్నామో వాటిని మనం గ్రహించి యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి మన బలహీనతలను ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో యేసుక్రీస్తు వారు ఒప్పుకొని మనం వదిలిపెడతాము. యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు అంటే మన బలహీనతలన్నిటినీ కూడా ఆయన దగ్గర పెట్టినప్పుడు వాటిని జయించడానికి కావలసిన శక్తిని, పరిశుద్ధంగా నిర్దోషంగా ఆయన కోసం జీవించడానికి కావలసిన శక్తిని ఆయన మనకు ప్రసాదిస్తాడు.
అందుకనే మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం నుండి చదువుకుని వెళ్తే, జగత్తు ఉత్పత్తికి ముందుగా ఆయన మనం భూమి మీద ఎలా బ్రతకాలి అని నిర్ణయించాడు అంటే, నిర్దోషులుగా నిష్కపటులుగా మనం జీవించాలి అని. యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశారు అంటే, మనల్ని సృష్టించినట్లుగా మనం చూడగలం. కనుక యేసుక్రీస్తు వారు లేక దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతోనైతే సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని మనం ఏం చేయాలి అంటే కొనసాగించే వారిగా, మనం ఆయన కోసం పరిశుద్ధంగా బ్రతికే వారిగా ఉండాలి అని చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు నాయన పేతురు పత్రికలో నుండి నీవు పరిశుద్ధుడు గనక మేము పరిశుద్ధంగా బ్రతకాలి అని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాలో పాపం ఉంది అని మీలో ఎవరు నిరూపించగలరు అని మీరు సవాలు చేసినట్లుగానే నాయన మేము కూడా నీ పిల్లలుగా, నీ రాజ్య వారసులుగా నిన్ను ఆదర్శంగా తీసుకుని నీవు ఇచ్చే ప్రేరేపణకు మేము లోబడి నాయన మా బలహీనతలు ఏమైతే మేము జయించలేకపోతున్నాం, అవి త్రాగుడు కానీ, వ్యభిచారము కానీ, లేక ఇక ధన విషయంలో నాయన కానీ, ఇక ఏ విషయంలో మేము నాయన నీ యొక్క పరిశుద్ధతకు నీతికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో ఆ విషయాలను నీ పాదాల దగ్గరికి తెచ్చిపెడుతూ, ప్రభువా మాకు సహాయం చేయమని ఎవరైతే అర్థిస్తూ ఉన్నారో నిశ్చయముగా నాయన మేము జయించలేని పాపాలను నీ పాదాల దగ్గరికి తెస్తూ ఉండగా నీవే మాలోనూ మాతోనూ నిండి ఉండి నాయన వాటిని జయించడానికి కావలసిన శక్తిని మాకు మెండుగా మీరు దయచేసి నాయన మాకు ప్రతి పాపము వ్యసనం మీద మాకు జయాన్నిచ్చి నీవు పరిశుద్ధుడిగా జీవించినట్లుగా మేము పరిశుద్ధంగా బ్రతకడానికి మీ సహాయ సహకారాలు మెండుగా దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.